తెలుగుదేశం హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిడ్కో ఇళ్ల ప్రాజెక్టుకు వైసీపీ హయాంలో గ్రహణం పట్టింది. పేదోడి సొంతింటి కలను నాశనం చేసేలా గత వైసీపీ సర్కార్ నిర్ణయాలు తీసుకుందనే విమర్శలున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగాయనే కారణాలు చూపి పనులు, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేసింది. దాంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా ఇళ్లు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో కూటమి ప్రభుత్వంపైనే గుడివాడ వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. టిడ్కో ఇళ్ల దగ్గర నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం సాహిత్యం అందిస్తారు. ఎక్కడైతే టిడ్కో ఇళ్లను నిర్మించారో అక్కడ ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం మనము నా వెనకాల బ్యాక్ డ్రాప్ లో మనకి బ్లూ కలర్ రంగులు వేసి ఆ రంగులతో పులుముకున్న బిల్డింగ్లను అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక మాయా ప్రపంచంలో అయితే కనపడుతుంది. ఇక్కడ జీవించే జనాలందరూ కూడా అంటే ఎవరికైతే లబ్ధిదారులకి మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ బిల్డింగ్సే గత ప్రభుత్వం అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అయితే కనుక గత 5 సంవత్సరాలుగా లబ్ధిదారులందరికీ కూడా అంటే 8,912 ఇళ్లను శాంక్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పట్లో. అయితే ఆ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో కొంతమందికి మనం చూడొచ్చు, వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ చాలా మంది లబ్ధిదారులకి అంటే విడతల వారీగా అయితే కనుక డబ్బులు కట్టించుకున్న పరిస్థితుల్లో అయితే కనుక వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ నివసించే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం అయిపోయిన వెంటనే అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. కానీ చాలా మంది వరకు కూడా ఇంకా 7,000 మందికి వరకు కూడా ఇక్కడ అవకతవకలన్నీ జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వాలు అయితే కొంతమందికి ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ కూడా ఇక్కడ కొన్ని ఇళ్ళకైతే కనుక తాళాలు వేసేయడానికైతే కనుక బ్యాంకర్స్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. మొత్తానికి ఇక్కడ ఏదైతే మాయాజాల ప్రపంచం ఏదైతే నడుస్తూ ఉందో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇళ్లలో నివసించే వాళ్ళు కానీ లేకపోతే బ్యాంకర్ల దగ్గర నుంచి ఎవరికైతే వార్నింగ్స్ వచ్చి ఇక్కడ తాళాలు వేసేస్తాము అన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి చెందుతున్నారు. పేదవాని సొంత ఇంటి కళ నిజం చేసేందుకైతే కనుక అధికారులందరికీ అప్పట్లో సూచనలు ఇచ్చామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మొత్తం అంతా కూడా అంటే డమరుకంలా మోగించిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటి కళని అయితే కనుక నిజం చేసుకునేందుకు వాళ్ళందరినీ కూడా అంటే ప్రజలు ఎవరైతే ఉంటారు ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఒక అవకాశాన్ని ఇస్తూ వాళ్ళకి సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా అయితే కనుక ఇది చేస్తున్నట్టుగా అప్పట్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మా ఇళ్ళకి తాళాలు వేసేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకి దక్కుతుందా లేదా అంటే ప్రభుత్వానికి వీళ్ళు డబ్బులు చెల్లించినప్పటికీ కూడా ఇంకా కొన్ని నెలల నుంచి అయితే బాకీలు ఉన్నాయని చెప్పేసి ఈఎంఐలు పే చేయట్లేదని చెప్పేసి వీళ్ళ ఇళ్ళకైతే కనుక తాళాలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు విజువల్స్లో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ప్రజలందరూ చాలామంది ఇక్కడికి నిర్మించిన ఇళ్లల్లోకి అయితే వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమందికి అయితే కనుక బ్యాంకర్స్ ఇక్కడికి వచ్చి తాళాలు వేసేందుకైతే కనుక వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళైతే అప్పటి నుంచి కూడా భయాందోళనకు గురవుతున్నారు. అందులో బాధితులు మనతో ప్రస్తుతం అయితే ఉన్నారు. నాకు చెప్పండి, అసలు బ్యాంకర్స్ ఎప్పుడు వచ్చారు ఇళ్లలోకి? మీరు ఎంత వరకు కూడా డబ్బులు చేస్తున్నారు? ఫోన్లు చేస్తున్నారు డబ్బులు కట్టమని. మొన్న కట్టాము, వీళ్ళు నోటీసులు మాకు రాలేదు, డబ్బులు కట్టాం. డబ్బులు మొన్న 30,000 చెల్లించారు. మేము ఫస్ట్ 50,000 చెల్లించాం, తర్వాత 30,000 మొన్న కట్టి వచ్చారు. అది వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీ వేస్తున్నారు బాగా. కట్టొద్దు అంటున్నారు. మీరు రామేమో కట్టొద్దు, రూపాయి కట్టొద్దు అన్నాడు. ఇక్కడ ఇల్లు ఫ్రీ అన్నాడు. అవి మేము డబ్బులు కట్టి వచ్చి స్టార్టింగ్ లో ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఉండడానికి కానీ 5 వాయిదాలు కట్టాం. 30,000 కట్టాం. అది బ్యాంకర్ దగ్గర నుంచి కాల్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం మాట్లాడారు? కాల్ వచ్చిన తర్వాత వీళ్ళు భయం వేసి మాకు తాళాలు వేస్తాం అన్నారు. భయం వేసి మేము వెళ్ళి డబ్బులు కట్టి వచ్చాం. అంటే ఏంటి ఇంకా ఈఎంఐ పెండింగ్ ఉంది, మేము తాళం వేస్తాం అన్నారు. అది డబ్బులు కట్టే వచ్చాం, డబ్బులు కట్టాం. మేము ఇప్పుడు 13 నెలలు అయింది కట్టి, రేపు నెలకు కూడా కట్టించాం. వచ్చిన కానీ నాగలాగా కడతాం. మాకు డిసెంబర్ నుండి కట్టాము. ఈ డిసెంబర్ సంవత్సరం అయింది. మళ్ళీ వచ్చే జనవరి కూడా కట్టాము. మొన్నలే 8,200, నెలకు 4,100. ఏం చేస్తాం మరి, తాళమేసేస్తాం అంటున్నారు. కట్టేస్తాం మేము ఫస్ట్ నుండి కూడా. 13 నెలలు కట్టా. 4,100 చొప్పున ఎంత అవుతుందో లెక్కేసుకోండి. మాకు తెలియదు, చదువులేదు. మరి ఏంటంటే తాళమేసేస్తాం. మాకు ఇల్లు లేదని
ఇల్లు లేదని ఇల్లు పెట్టుకుంటే ఇలాగ డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కడతామమ్మా? తిండికే ఇబ్బంది పడిపోతాం. పనులకి వెళ్ళలేము ముసలివాళ్ళు. దానికి వెళ్ళకపోతే ఎలాగవుద్ది? డబ్బు లేదు, ఏం చేస్తా? అప్పుడు చెప్ప అడగడం కట్టడం మన అలా ఉంది మా పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా కూడా మీకు ఇల్లు ఇచ్చినప్పటి నుంచి కూడా అధికారులు ఎప్పుడైనా కానీ ఇలా రావడం ఏదైనా జరిగింది? ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఫోన్ చేయడం ఎందుకు కట్టరా? వస్తావా కదా ఒక అమ్మాయి. ఏమైనా పెండింగ్ ఉందా కట్టాల్సి? లేదు, ఇంకా మనం ఎక్స్ట్రా కట్టాము. శాంక్షన్ అయిందా హౌస్? డబుల్ రూమ్ కిందే, డబుల్ బెడ్రూమ్. ఇప్పుడంటే ఎప్పుడో శాంక్షన్ అయింది. అది 2007లో రాజశేఖర స్థలాలు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చి కట్టాడు. కట్టి ఆ తర్వాత కొన్ని కట్టాడు, కొన్ని కట్టలేదు. అప్పుడు ఇవ్వలేదు, ఇస్తామని శాఖ కొట్టించారు. అప్పుడు ఒక 50,000 కట్టలేదు, ఇవ్వలేదు. ఇచ్చేస్తాం అన్నాడు అప్పుడు. 11 అప్పుడు 50,000 కట్టాం. 2 సార్లు 2 పాతికలు, 2017, 2018 2 సార్లు 2 పాతికలు 50,000. ఇప్పుడు వీళ్ళకి ఎంత కట్టాం? 13 నెలలు కట్టాం. 4,000 కొనసప్పులు. అది చూడండి. మొత్తం మీద బ్యాంకర్లు ఏమంటున్నారండి అంటే ఇక్కడ బాధితులు మనం చూస్తున్నాం కదా, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్యాంకర్స్ నిన్న రావడం, తాళాలు వేసేస్తామని చెప్పడం, లేకపోతే ఫోన్లు చేయడం కూడా మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ప్రస్తుతానికి ఇళ్ళకి డబ్బులు కట్టినప్పటికీ కూడా మమ్మల్ని బ్యాంకర్స్ వచ్చి తాళాలు వేసేస్తాము అనేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గుడివాడలో 8,000కు పైనే టిడ్కో ఇళ్లను నిర్మించారు. కానీ వాటికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. గత వైసీపీ సర్కార్ అకారణంగా కొందరు పేర్లను తొలగించిందనే వాదనలున్నాయి. 2022లో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించగా వాటిలో 2,000 కుటుంబాలు కూడా నివాసం ఉండటం లేదు. త్రాగునీరు, ఇతర మౌలిక వసతులు లేకపోవడంతో ఇక్కడ నివసించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారికి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ కాలనీలో టిడ్కో ఇళ్లను అప్పటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో అయితే కనుక నిర్మించడం జరిగిందో 8,912 మందికి శాంక్షన్ అయ్యేటట్టుగా అయితే అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే గుడివాడకి రావడం జరిగింది. ఈ టిడ్కో ఇళ్ళు నిర్మాణం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ప్రజలు, ఇక్కడ గుడివాడ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి అందరూ కూడా వచ్చి నివసిస్తున్న పొజిషన్ ఉంది. చాలామంది ఇందులో కొంతమంది ఎవరైతే శాంక్షన్ అయ్యి డబ్బులు కట్టేసి చెల్లించేసిన తర్వాత వాళ్ళ సొంతం అయిపోయింది, సొంత ఇంటి కళ నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా దానికోసం కష్టపడుతూ ఉంటారు. బట్ కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇటు గవర్నమెంట్ కలిసి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా అయితే గనక ప్రభుత్వమే వాళ్ళకి సహాయంగా వాళ్ళకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసిందని అందరూ భావించారు. కొంత డబ్బు అయితే స్టార్టింగ్లో కట్టడం అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత అయితే లోన్లు కట్టడం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మనం బిల్డింగ్స్ చూస్తూ ఉన్నామో ఈ మధ్యలోనే వచ్చి బ్యాంకర్స్ ఇక్కడ నుంచి వచ్చి తాళాలు వేయడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ, ఫోన్లు చేయడం కానీ, అంటే వాళ్ళకి లోన్లు కట్టాలి కాబట్టి లోన్ల కోసం ఫోన్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 8 నెలలుగా వీళ్ళు ఎందుకు లోన్లు కట్టడం లేదు? ఆల్రెడీ బిల్డింగ్ నిర్మాణం అయిపోయింది. దీనికి సంబంధించిన ఎంతైతే ఆ వ్యయాన్ని అమౌంట్ని విడతల వారీగా అయితే కనుక బ్యాంకర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి, అంటే వాళ్ళు కట్టుకునే విధంగా ఆ సదుపాయాన్ని అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడైతే వైఎస్ఆర్ కాలనీ దగ్గర అయితే ఉన్నాము. అక్కడ మహిళలందరూ కూడా ఏకతాటిగా బయటకి వచ్చి వాళ్ళ సమస్యను, వాళ్ళ గోడును అయితే బయటకు చెప్పుకోవడానికి అయితే బయటకు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం కదా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ నేను చూపించానో ఈ బిల్డింగ్స్ అన్నిట్లో నివసించే మహిళలు అనమాట. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళు అసలు లోన్ కట్టనందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు, నిజంగా ఇబ్బందులు పెడుతున్నారా, ఫోన్లు చేశారా, తాళాలు వేశారా, వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఏంటి ఇక్కడ టిడ్కో ఇల్లు నిర్మాణం అయిపోయింది, మీ లోన్ల పరిస్థితి ఏంటి? అసలు లోన్లు మేము కట్టలేకపోతున్నాము. ఇప్పుడు 3,500 కట్టమన్నారు, నెల 3,000 కట్టమన్నారు. మేము కడతానని ఒప్పుకున్నాం. కాగితాలు ఎందుకు పెట్టుకున్నారో మాకు అయితే అప్పుడు తెలియదు. ఉన్న ప్రభుత్వం అయితే మాకు ఉచితంగానే ఇల్లు ఇస్తానన్నారు. తర్వాత కాగితాలు పెట్టుకున్న తర్వాత డబల్ వడ్డీలు అని చెప్పి వడ్డీ మీద వడ్డీ వేసి ₹1,00,000 90,000 80,000 కట్టించుకుంటున్నారు. అది ఏంటనేది మాకు ఏ ప్రభుత్వ హయాంలో మీరు ప్రభుత్వంలో కట్టించుకున్న అలాగానే అని చెప్పారు. ఇప్పుడు కూడా వడ్డీలు డబల్ వడ్డీలు కట్టేవాళ్ళు కడుతున్నారు. కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటని మేమందరం కూడా ఇప్పుడు దీనికి సమావేశం కోసం వచ్చాము. మరి రాము గారికి మా
ధన్యవాదాలు. రాము గారు మాకు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకోకుండా దయచేసి మీకు నమస్కారాలు చేసుకుంటూ మా కాలనీ ప్రజలందరికీ న్యాయం చేకూర్చమని, మాకు ఇళ్ళకి లోన్లు కట్టమని వచ్చి తాళాలు వేసేసిన సమయంలో మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికి 5-6 కుటుంబాల వరకు తాళాలు వేసేసి ఉన్నాయి. ఇవాళ నిన్నటి మట్టి మేము పోరాటం చేస్తున్నాము. మరి మీడియాకు కూడా మరి వచ్చారు. మరి మేము ఈ రకంగా మరి మాట్లాడుతున్నాము. మరి మీరు దయచేసి మాకు తీర్చాలని, కాలువలు నిండిపోయి కింద ఉన్న ఇళ్ళన్నీ కూడా నిండిపోయినాయి. మరి మాకు ఏ పరిష్కారం లేదు, ప్రభుత్వం ఏమీ చేయలేదని చెయ్యమని మేము దయచేసి కోరుకుంటూ వేడుకుంటున్నాము. సో అంటే మొత్తం మీద ఈ 5 సంవత్సరాల కాలంలో అయితే కనుక వాళ్ళతో అదనంగా వడ్డీలు కట్టించుకుంటూ లేకపోతే ఆ లోన్లకు సంబంధించి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరగాలని ప్రతి ఒక్క మహిళ కానీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, వీళ్ళందరూ బయటకు రావడం జరిగింది. వాళ్ళతోనే దగ్గరకు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ టిట్కో ఇళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి? మా సమస్యల్లా మాకు ఇదేనండి, రుణమాఫీ అవ్వాలి. మా సమస్య అదేను. మాకు వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. మేము బయటకు వెళ్తే తెల్లారేస్తే పనులకు వెళ్ళాలి. మాకు అవ్వట్లేదు. పిల్లల్నే చదివించుకోమా, బ్యాంకీకే కట్టుబడి కట్టుకోమా, మాకు అవ్వట్లేదు మేడం. అసలు బాగా వడ్డీల మీద వడ్డీలు వేసేస్తున్నారు. మీరు 4500 కట్టాల్సిందేనని నాకు చెప్పారు. మేము పనులు చేసుకుని 4500 ఎలా కడతాము? 3 సంవత్సరాల కిందట లోన్ సెలక్షన్ అయిందంట. అందరికి అలా లోన్ సెలక్షన్ అయింది, నీకు ముందు సెలక్షన్ అయింది, నువ్వు అంత కట్టుకో అంటే ఎలా కట్టుకుంటా? పనులు చేసుకునే వాళ్ళం కట్టుకోలేం కదా. ఇది కట్టుకునే లెక్క అయితే మేము గుడివాడలోనే ఉండి ఎక్కడో సార్ తిప్పలు పడికి అక్కడే ఉంటాం కదా. 4000 ఇక్కడ కట్టి పిల్లల్ని ఆటోల మీద జాయిన్ చేసుకుని గుడివాడకి వెళ్ళి చదివించుకోవాలంటే ఎంత కష్టమైంది మేడం. ఈ రాము గారు చెప్పారు మాకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇన్నాళ్ళ నుంచి మేము చూసాం, రుణమాఫీ గురించి అవ్విద్దని చూసాము. మాకు రుణమాఫీ అవ్వాలి, మేము అదే కోరుకుంటున్నాం రాము గారిని. మేము 4000 కట్టలేము, మాకు రుణమాఫీ అవ్వాలి. మాకు ఈ ఒక్క సమస్య కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మీరు అడగదలుచుకున్న ఏంటి? మేజర్ గా ఏం అడగాలనుకుంటున్నాం? మా సమస్య ఇదే మేడం. మేము లోన్ అయితే కట్టుకోలేము, మాకు రుణమాఫీ అవ్వాలి. మేము కోరిక అదే, మా సమస్య అదే. మాకు అది ఒక్కటి చేస్తే చాలు, మాకు అదేనండి. రుణమాఫీ అయితే కనుక ఖచ్చితంగా కోరుకుంటున్నారు వీళ్ళు. డబ్బులు అంతంత వ్యయంతో అయితే మేము వడ్డీలతో, చక్ర వడ్డీలతో మేము కట్టలేము అనేసి చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం. అమ్మమ్మ బాగా పారేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు రావట్లా. మరి ఏం చేస్తాము? వాసన కొట్టేస్తుంది మాకు అది. మరి ఏం చేస్తాము? పోట్లాడుతున్నారు అందరూ. ఏంటి ఇక్కడ పోతాం ఏంటి, అందరికీ చెప్పండి మేము పోతున్నాము అనేది చెబుతున్నారు. ఎవరికైనా అధికారులకు చెప్పారమ్మమ్మ ఇప్పటి వరకు కూడా? అంటే ఎన్నిసార్లు చెప్పామండి, వింటలేదు మా మాట. అంతేనండి ఇక అది. సో మొత్తం మీద చూస్తున్నాం కదా, ఇక్కడ ఇళ్లలో నివసించే వాళ్ళతో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గోడును వాళ్ళే చెప్పుకోవడానికి అయితే కనుక వస్తున్నారు. చెప్పండి. మొన్నటి వరకు మేడం 3000 బ్యాంక్కి కడుతున్నాం మేడం. సంవత్సరం అయింది మేడం మేము ఇంట్లోకి వచ్చి. ఇప్పుడు అంటున్నారు బ్యాంక్ వాళ్ళు 4000 కట్టాలంటున్నారు. ఎందుకు కట్టాలంటే సమాధానం చెప్తాం లేదు మేడం. అది మరి పరిస్థితి. బ్యాంకర్లు ఏమన్నారమ్మా? అంటే నోటీసులు ఇస్తున్నారు, తాళాలు వేస్తున్నారు అని అంటున్నారు కదా. అసలు ప్రత్యేకంగా ఫస్ట్ మిమ్మల్ని ఏం అడుగుతున్నారు ఫోన్ చేసిన వెంటనే? ఫోన్ చేసి నోటీసులు పంపించారు మేడం, కట్టలేదని. ఆ మధ్య ఆపేసాం. ఎన్ని నెలల నుంచి కట్టట్లేదండి? అంటే 4 నెలలు 5 నెలల నుంచి. ఎందుకు కట్టట్లేదు? 4000 అంటున్నారు మేడం. మేము కట్టలేము మేడం. 3000 అయితే వేసారా దానికి? అందుకనే కట్టమని చెప్పాం మేడం. బ్యాంక్ వాళ్ళకి ఒత్తిడి చేస్తున్నారు మేడం. చూస్తున్నాం కదా, ఇక్కడ టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు వడ్డీలతో ఎక్కువ ఛార్జీలు వేసి మరి మమ్మల్ని వడ్డీలు కట్టమంటున్నారు, లోన్లు కట్టమంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ప్రభుత్వ హామీలు ఇవ్వడం జరిగిందో గత 5 సంవత్సరాలుగా ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఆ హామీల్ని నెరవేర్చే విధంగా అయితే కనుక ఖచ్చితంగా నిలబెట్టుకోలేకపోయింది, విఫలమైందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వెనుగల రాము ఉన్నారో ఆయనకి రిక్వెస్ట్గా అయితే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఆయనకి చెప్పడానికి అయితే కనుక ఇక్కడ నుంచి బయటికి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య.